నమస్తే అండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పచ్చడి చేసుకుందాం. ఇందో పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని కాయలు తీసి బాండీలో వేస్తాను కడిగి. ఈ వర్షాకాలంలో మిరపకాయలు పచ్చి తినాలనిపిస్తుంది, ఎందుకంటే దోశల్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. కారంగా తినడానికి చాలా బాగుంటుంది. మరీ కారంగా కాదు, మిరపకాయలు బాగా మంటున్నాయి కాకుండా మీడియంగా ఉన్నాయి చూసుకొని తీసుకోండి. ఇలా మూతేసి వేసుకుంటే పైన చెట్ల కన్నా తీసేసి తర్వాత మారేయకూడదండి. ఆ మిగిలినలో ఇదొకటి పుదీనా. పుదీనా ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు, ఇష్టం ఉంటేనే వేసుకోండి. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా పుదీనా. ఇలాగే పుదీనా మిర్చి ఓ పెద్ద ఉల్లిపాయ, కొంత చిన్నెల్లిపాయ, చింతపండు, సాల్ట్ ఈ మొత్తం కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇందో ఇట్లా వేసేసి కొంచెం జీలకర్ర మెత్తగా మిక్సీ చేద్దాం. ఇప్పుడు మనం దోశ వేసుకున్నాం, చట్నీ చేసుకున్నాం కదా, అలాగే దోశ వేసుకున్నాం. ఎలా ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో ఉంది, ఈ ఫ్రిడ్జ్లోకి పెనం మీద పెనానికి కొంచెం వేడిచ్చాక నీళ్ళు కదిలిచాక ఆయిల్ వేయకూడదు, మంట తక్కువలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ ఎక్కువే వేయద్దు, తక్కువే వేసుకున్నాం, పల్లిగా తింటాం. చూడు ఇట్లా పల్లిగా తీసాక దీన్ని మనం ఇప్పుడు తయారు చేసిన చట్నీ వేద్దాం. ఇలా వేసుకొని చక్కగా ఇలా తీసుకున్నాం. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, కొంచెం కొంచెం అట్లా వేసేసుకొని, అంటే సిమ్లోనే ఉందన్నమాట, సెక్ ఎక్కువ రావట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ చక్కగా ఇలా వేసుకున్నాం. మన ఇష్టం, ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేద్దాం.
ఇలా కొంచెం ఆయిల్ పెట్టిద్దాం. ఇలా వేసుకొని ఇప్పుడు హైలో పెట్టి దోశ ఎర్రగా కావాలి. ఎప్పుడు ఎర్రకారం, హోటల్ కారం, ప్యాకెట్ల కారం ఇవి కాకుండా పచ్చిమిర్చితో ఇలా చేయండి. ఇంకా మీకు కావాలంటే దీనిపైన ఎగ్ కూడా కొట్టి పోసేసుకోవచ్చు. ఎగ్ పోసేసి కలిపి వేసుకోవచ్చు. ఇంకా చూడండి చక్కగా వస్తుంది. ఈ చలికాలానికి కానీ నోటికి రుచించకపోయినా వేడి వేడిగా తినాలన్నప్పుడు ఇలా వేసుకోండి. ఇందో రెండు వైపులా ఎర్రగా కాచుకోండి. ఓకే, ఎర్రగా చూసుకోవాలని చెప్పి అన్నం, మెంతులు, అటుకులు ఇవన్నీ పచ్చిపప్పు ఇవన్నీ వేసి చేస్తాను. కానీ నేను బియ్యం పిండి మినపప్పు వేసాను. ఇంకేం వేయలేదండి, ఉప్పు అంతే. ఇలా చేసుకున్నాను. కానీ దోశ పలుచగా రావాలి. మెయిన్గా దీంట్లో నేను చట్నీ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. వేడివేడిగా దోశ, పచ్చిమిర్చి పచ్చడితో దోశ. ఓకే, అదేవిధంగా ఈ పెనం ఇలాగే ఉంచేసి సాదా దోశ ఇలా వేసి అంటే ఈ పిండి ఫ్రిడ్జ్లో అన్నట్టు ఒక్క దోశ. ఇలా వచ్చిన తర్వాత హైలో పెట్టి ఇలా నూనె వేసుకోండి. ఓకే, ఆయిల్ వేస్ట్. ఇది ప్లెయిన్ దోశ.